హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన ఐటమ్ ధనియాలు కొంచెం, పచ్చెనపప్పు కొంచెం అండి, ఒక 2 స్పూన్లు, సాయి మినపప్పు, కరివేపాకు 3 రెబ్బలు. ఈ తాలింపులు అండి, పచ్చడి చేశాక తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ వేసాను. కల్లుప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. గోంగూర ఒక 4-5 కట్టలు అండి, 5 కట్టలు. 50 గ్రాముల సగం ఎండుమిరపకాయలు అండి. 50 గ్రాములు తీసుకోండి, దాంట్లో సగం మిరపకాయలు తీసుకోండి కొలత. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కళాయి పెట్టాను. కొంచెం నూనె పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చెనపప్పు నూనెలో వేపుకోవాలండి. ఈ సాయి మినపప్పు కూడా, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఈ మొత్తం నూనెలో బాగా వేపాలండి. చూడండి, ఇలా వేపుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసుకోవాలండి. శుభ్రంగా ఇలా ఒలుచుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. ఈ గోంగూర కూడా నూనెలో ఇట్లా మగ్గ పెట్టుకోవాలండి. ఇలాగ మనం గోంగూర మధ్యలో ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలండి. చూడండి, గోంగూర మగ్గిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయలు వేపుకోవాలండి. చూడండి, మిరపకాయలు ఇలా వేపుకోవాలి. పచ్చడి చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే. ధనియాలు మిక్సీ పట్టాలి. కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. ఈ మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టినాక గోంగూర వేసుకోవాలండి. ముందర వేయకూడదు. చూడండి, తాలింపులు ఎండుమిరపకాయలు, సాయి మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అండి ఇందులో వేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయ ముక్కలు అండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేయలేక ఈ పచ్చడి మిక్సీ పట్టింది గోంగూర పచ్చడి వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. చూడండి, తాలింపు వేసాక ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక సీసాలో తీసుకొని పెట్టుకుంటే మీకు వారం రోజులైనా ఉంటుందండి, పాడవదు. చాలా బాగుంటుంది గోంగూర. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశానండి. సో మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.